కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. కోల్కతా శివారులోని బరూయిపూర్లో ఎన్కౌంటర్ జరిగింది. 11 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు చనిపోయాడు. అర్ధరాత్రి సమయంలో నిందితుడిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో అతను పోలీసుల నుంచి తుపాకీ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రధాన అనుమానితుడు ప్రవాష్ మండల్ చనిపోయాడు. బరూయిపూర్లోని ఒక చెరువులో సంచిలో కుక్కిన బాలిక అత్యాచార ఘటనలో ప్రవాష్ మండల ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్లో చిన్నారిని అత్యాచారం చేసి చంపిన హంతకుణ్ణి కొట్టి చంపారు స్థానికులు. సౌత్ 24 పరగణాల జిల్లా బరూయిపూర్కు చెందిన బాలిక ఫ్రెండ్ బర్త్డే కోసం గిఫ్ట్ కొనేందుకు శనివారం ఇంట్లో నుంచి బయటకెళ్లింది. ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. 4 వ్యక్తులు పాపను తీసుకెళ్లినట్లు గుర్తించి అందులో ఒకరిని పట్టుకున్నారు స్థానికులు. అతన్ని ప్రశ్నించగా అత్యాచారం చేసి చంపినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని నీటి కుంటలో పాతిపెట్టినట్లు చెప్పాడు. నిందితుడిని అక్కడికి తీసుకెళ్లి వెలికితీశారు. పాప మృతదేహం బయటపడడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్కడే అనుమానితుడిని చెత్తకొట్టారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు.